ఫ్యామిలీ ఇష్యూ ఉందండి. అది వాస్తవానికి నేను ఇన్ని ఇయర్స్ నుంచి నేను చెప్పలేదు. నాకేమన్నా అయ్యిందనుకో కనీసం ఈ వీడియో ప్రూఫ్ అని ఉంటుంది. మా మౌనిక తర్వాత నాకు ఇంకొక అమ్మాయితో మ్యారేజ్ అయింది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. బెంగళూరుకి వెళ్తానంటే నాకు బెంగళూరులో అమ్మాయితో మ్యారేజ్ అయింది. అక్కడ ఉంది. ఇద్దరిని మెయింటైన్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఒక కుక్కర్లో వేసి మరి చంపిన వాడు అంత కిరాతకుడు. నాకు తెలిసి మా మౌనిక అంత కిరాతకంగా చంపకపోవచ్చు. ఇంకొక ఆమెను నేను మ్యారేజ్ చేసుకున్న ఒక అమ్మాయిని నువ్వు ఆ బెడ్రూమ్ అమ్మాయి ఈ బెడ్రూమ్లో ఇద్దరు ఉంటారు. హాయ్ అండి, మై లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్. చాలా రోజుల తర్వాత వీడియో చేద్దామని వచ్చాను. కాకపోతే వీడియో చేయడానికి కూడా కారణం ఒకటి ఉంది. వాస్తవానికి ఈరోజు ఫ్రాంక్ ఏం కాదు, రియల్దే. నా గురించే చెప్దామని వస్తున్నాను. మా మౌనిక ఇక్కడ లేదు. బాగా హెడేక్ వస్తుందని చెప్పిన ట్యాబ్లెట్స్ తీసుకురావడానికి వెళ్ళింది. అయితే నాకు చిన్న ఫ్యామిలీ ఇష్యూ ఉందండి. అది వాస్తవానికి నేను ఇన్ని ఇయర్స్ నుంచి నేను చెప్పలేదు. ఇంకా మీరు నిజంగా చెప్పినా మీరు నిజంగానే ఫ్రాంక్ అనుకుంటారు. కాకపోతే ఉన్న సిచ్యువేషన్ నాకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈరోజు ఈడ కెమెరా పెట్టి మా మౌనిక కనిపించకుండా పెట్టాను. ఎందుకంటే నాకేమన్నా అయ్యిందనుకో కనీసం ఈ వీడియో ప్రూఫ్ అని ఉంటుంది. కాబట్టి మీకు ఇలా అన్నా కానీ మీరు ట్రెండింగ్ చేస్తున్నా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కాకపోతే ఇది ఉన్న వాస్తవం చెప్తున్నాను. నాకు మా మౌనిక తర్వాత నాకు ఇంకొక అమ్మాయితో మ్యారేజ్ అయింది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు అమ్మాయికి కూడా ఒక పాప ఉంది. ఏమిటండి మీరు మాట్లాడేది? నేను రెగ్యులర్గా ఇక్కడ ఎందుకున్నాను, రెగ్యులర్గా బెంగళూరుకి వెళ్తానంటే నాకు బెంగళూరులో అమ్మాయితో మ్యారేజ్ అయింది. బెంగళూరులో ఉంటుంది అమ్మాయి. ఇప్పుడు నాకు ఇంకొక పాప కూడా మా మిన్నిలాగానే ఉంటుంది ఇంకో పాప. అయితే నాకు ఇప్పుడు చెప్పడానికి కారణం ఏంది, ఇన్ని ఇయర్స్ నుంచి చెప్పలేదంటే నా సిచ్యువేషన్ ఇప్పుడు కొంచెం అప్ అండ్ డౌన్లో ఉంది. బిజినెస్ ఏం రన్ అవ్వట్లేదు. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మెయిన్గా నేను ఇక్కడ నుంచి ఇక్కడ మెయింటెనెన్స్ నాకు సరిపోవట్లేదు. ఉన్నది ఒకటే ఫ్యామిలీ, అక్కడ ఫ్యామిలీ అక్కడ ఉంది. ఇద్దరిని మెయింటైన్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేయాలంటేనే చచ్చిపోతుంది. ఇంకా 2 ఫ్యామిలీస్ అంటే మీకు ఐడియా ఉంటుంది. ఇక ఏమన్నా కానీ మా మౌనికకి చెప్దాము అని ఫిక్స్ అయిపోయినా. ఒకవేళ ఇన్ కేసు ఏమన్నా లేనిపోయింది ఏమన్నా ఆమెకు చెప్పిన తర్వాత అయినా కానీ ఇంకో ఇన్సిడెంట్, అసలే ఈరోజు ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. నేను రెగ్యులర్ ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, భార్యను చంపిన భర్త కుక్కర్లో వేసి మరి చంపిన వాడు అంత కిరాతకుడు. నాకు తెలిసి మా మౌనిక అంత కిరాతకంగా చంపకపోవచ్చు. అంటే చంపకపోవచ్చు కానీ ఉన్న సిచ్యువేషన్ చెప్పలేం. మరి ఏమన్నా లేనిపోయింది ఏమన్నా అయినా కానీ అని చెప్పి వీడియో ప్రూఫ్ ఉండడానికి. ఇంక ఏమవుతుందో తెలియదు. ఈరోజు అయితే చెప్తానండి. రియల్గా నాకు ఇంకా బర్దాష్ అవ్వట్లేదు అసలు. వాస్తవానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈరోజు చెప్తాను. ఏమన్నా ఉండని, ఏమన్నా అయితే మీరు చూడండి. కెమెరా మాత్రం కనిపించకుండానే పెట్టినా. చూద్దాం. ఆమె వెళ్ళింది, వస్తా ఉంటుంది. ఆమె కోసం వెయిటింగ్ చేస్తాం. వచ్చింది మా మౌనికి వచ్చింది. జాగ్రత్త ఉండాలి. వస్తుంది, గేట్ తీసింది. చూద్దాం. వచ్చిందండి. ఏమైంది? ఏం లేదు, బాగా హెడేక్ లేస్తుంది. తెచ్చినా ఇదేమో ఇంకో టాబ్లెట్ కూడా వచ్చిందా? ఇలా పడ్డది. ఇగో ఈ 2 కలిపి వేసుకోమన్నాడు. ఇప్పుడు వేసుకో, ఒకటి నైట్ వేసుకో. నువ్వు వచ్చినావో ఇంకా హెడేక్ ఏముండదు. సరే
పిల్లలు ఈవినింగ్ వస్తారు. మనీ ఒకసారి రా, నీకు ఒక విషయం చెప్పాలా? దా చెప్తాదా? డ్రెస్ మార్చుకున్నా సాగు. ఏం కాదు, ఒకసారి రా భయ్. డ్రెస్ మార్చుకుంటా. రా ఒక నిమిషం, నేను ఏమో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి డిస్కషన్ చేసి. ఏంటి వాటర్ ఈనా? ఈ కొద్దిసేపు అయినా తీసుకుంటుందా? కూర్చోదా? వాటర్ ఇస్తా తాగు. వేసుకో ఫస్ట్ వేసుకో. కొద్దిసేపు అయినా తీసుకుంటుందా? కూర్చో. సరే చెప్పు, ఏం చెప్పు, తొందర చెప్పు. దా కూర్చో చెప్తా. నేను మళ్ళీ పోవాలి, నేను బొటిక్కి పోవాలి. చెప్పు. ఇప్పుడు నేను రెగ్యులర్గా బెంగళూరు వెళ్తా కదా, వెళ్తే మళ్ళీ పోతుందా? మళ్ళా పోడని అంటదేమో, ఇంకా పర్మనెంట్గా పోను. ఇంకా నీతో డెసిషన్ తీసుకున్న తర్వాత పోకు. ఆడ బిజినెస్ అనేది లేదు, ఆడ బిజినెస్ పని ఉంది అది అని చెప్పి చెప్తున్నా. కాకపోతే ఆడ బిజినెస్ లేదు. నాకు ఇంకొక ఆమెను నేను మ్యారేజ్ చేసుకున్న ఒక అమ్మాయిని, నిన్నే నమ్మి చేశానే బా ఓ పాప కూడా ఉంది. జోక్ ఆఫ్ ది డే. నిజమో? చేసుకో. అరే నిజం చెప్తున్నా అంటే అది చేసుకున్నప్పుడు ఏమైంది? వెరీ గుడ్ యాక్టింగ్ చేస్తాం. యాక్టింగ్ చేస్తాం. అలా కెమెరా ఎడబెట్టినావు. కెమెరా పెడతా, ఈ విషయాలు ఎవరన్నా కెమెరాలు పెడతారా? మరి నిజం చెప్తున్నా. జోక్ చెప్పినప్పుడు నవ్వాలి కదా. నేను నిజం చెప్తున్నా, నాకు ఆడ సిచ్యువేషన్ వేరే ఉంది, నాకు ఒక పాప కూడా ఉంది, ఇటువంటి చూసుకోలేకపోతున్నా. ఆ అమ్మాయికి చెప్పిన అమ్మాయి కన్విన్స్ అయింది, నీ ఒక అమ్మాయికి చెప్తే నువ్వు కన్విన్స్ అయితే ఇంక ఇద్దరిని, నువ్వు ఆ బెడ్రూమ్ అమ్మాయి ఈ బెడ్రూమ్లో ఇద్దరు ఉంటారు, అని చెప్పేసి మీ అమ్మోళ్ళకి నువ్వే ఒప్పి మా అమ్మకి ఎందుకు ఒప్పియాలా? నేను మరి వాళ్ళు వచ్చి అడుగుతారు కదా, అడుగుతారు. మళ్ళీ మీ తమ్ముళ్ళు మీ అన్నలు కున్న ఆవేశానికి 10 నాకు వస్తుందిరా. వాణ్ణి ఈ క్షణమే అడ్డంగా నరికేయాలని చెయ్యి గుంజుతాంది. మీ వదినాలు అడిగితే ఎట్లా ఇబ్బంది కాదు? ఎందుకు ఇబ్బంది? వాళ్ళని అడుగుతారు, మళ్ళీ మీ అక్కలు కూడా అడుగుతారు. ఏం అడగొద్దని చెప్తా. అందులో అరే నేను నిజం చెప్తున్నాను, అసలు జోక్గా తీసుకుంటున్నా. జోక్ చెప్పినప్పుడు జోక్ అనిపోతే ఏమంటారు చెప్పు? జోక్ అని ఎవరు చెప్పారు? నేను నిజం చెప్తున్నా అంటే నేను బెంగళూరు పోవడానికి రీజన్ అదే రీజన్. గాయస్ కెమెరా ఏడ పెట్టిండో, వాషింగ్ మిషన్ లో పెట్టిండా, గిన్నెల వెంకల పెట్టిండా, టీవీ వెంకల పెట్టిండో తెలియదు కానీ చెప్తున్నా, అన్ని ఇట్లాంటి జోకులు చేస్తాడు. ఇప్పటికి 2-3 చేసిండు, నేను నమ్మలేదు. మీరు ఎక్కడున్నా నాకు అదే, నాకు జోకులు చెప్పే అవసరం నాకు లేదు, నేను నిజం చెప్తున్నా. సిచ్యువేషన్ అనేది నేను నిజం చెప్తున్నా. నీకు చేసుకునేటప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు అవుతుంది మరి? అప్పుడు తెలియదు ఇంత భయం అవుతుందని. మరి ఇప్పుడు ఎందుకు అవుతుంది భయం? అయింది అయిపోయింది కదా. ఇప్పుడు పిల్ల పుట్టింది కాబట్టి భయం అవుతుంది. చూసుకోవాలి. మరి పనామె కూడా ముస్లాం అయింది, ఆమెకు చేతన అయితే లేదంటే ఆమె తీసేసి దాన్ని చేయమని చెప్తా ఇంట్లో పని. ఆమె ఎందుకు చేస్తుంది? ఆమె తీస్తుంది అంటే సెకండ్ వచ్చిన పని అంతే. ఇక బాత్రూమ్లు కడగాలి, గిన్నెలు తోమాలి, తిన్నెంగిల్ గిన్నెలు తోమాలి, అవన్నీ చేయాలి, ఇంట్లో పని చేయాలి, ఉండాలి. నేను పెడితే తినాలి, లేకపోతే లేదు అంతే. లేదు పనామని నేను వేరే పనామని పెడతా. పెట్టుకో. ఆ పిల్లలను చూసుకునే బాధ్యత నేను. సరే నా బిడ్డతో పాటు ఆ బిడ్డ కూడా అని చెప్పి చూసుకుంటాను. లేము కట్నం ఏమైనా పైసలు ఉన్నాయా ఆమె కాడ? ఉంటే తీసుకురా షేరింగ్. నేనే పెట్టాలి. నేను మా ఆయన ఇచ్చినప్పుడు దాని పైసలు నాకు ఇది నేను చూడలా, ఇవ్వాలి. నేనే పెట్టాలి ఆమెకి. ఎందుకు? గతి లేదు. ఫస్ట్ ఆమెకి పైసలు లేవని తెలుసు కదా, నాకు ఏడ పైసలు లేవని తెలుసు. సెకండ్ ఆమె నన్ను చక్కగా వేసుకోవాలి కదా, పైసలు ఉన్నదని చేసి కదా. ఏమిటికి చేసుకున్నా? నేను నిజం చెప్తున్నా, ఏమన్నా నాతో మజాకాడుతున్నావు? జోకులు ఇవన్నీ కూడా ఉండాలా కొంచెం పనికి మాల. అరే పనికి మాల సరే కానీ అది కాదు కానీ నువ్వు అది నైట్ ఎంత చేసినావు డ్రింక్? నేను తాగింది కొంచెమే. అది తాగొద్దన్నాడు, అంతగానో హెడేక్ వస్తే. ఎప్పుడో ఒకసారి తాగుతా అంటే నైట్ తాగాలి, బాటిల్ తాగాలి, పొద్దున్న హెడేక్ వస్తుంది. ఫస్ట్ ఇది వేసుకో. నీ జోకులు ఎప్పుడో కూర్చుంటా. అరే నేను నిజం చెప్తున్నా, సీరియస్ ఉంది. కెమెరా పెట్టలేదు. ఇగో ఈరోజు ఆల్రెడీ నేను చూసిన. ఏమైంది?
నీ యాక్టింగ్కి ఆస్కార్ అవార్డ్. ఓ గాడ్, ఈ యాక్టింగ్కి ఆస్కార్ అవార్డు ఇవ్వండి ప్లీజ్. ఒక మంచి యాక్టర్ ఇక్కడ ఉన్నాడు, మీరు కోల్పోతున్నారు డైరెక్టర్. అదే చెప్తున్నా నేను తెల్ల ఉన్నాను నన్ను చేసుకున్నాను అన్నావు, నల్లగా ఉందని చెప్పి దాన్ని చేసుకున్నాను. మరి అటు ఇటు కానీ కలర్ ఉంటే ఇంకో దాన్ని చేసుకుంటావా? మరి అటు ఇటు కానీ కలర్ ఉంటే ఇంకో దాన్ని చేసుకుంటావా? అరే బై మిస్టేక్ అయిపోయింది, తెలియకుండా. మిస్టేక్ అయినప్పుడు ఉండని, ఎక్కడ ఉన్నాళ్ళు అక్కడ ఉంటారు. మరి వచ్చి నాకెందుకు చెప్తున్నావు? నేనేం చేయాలి? అక్కడ ఉండరు, నాకు పైసలు ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, మెయింటైన్ చేయలేకపోతున్నా. పైసలు ఇవ్వాలా మరి? ఈయన మిన్ని మికియాన్ తోటి ఆ పాప కూడా ఉంటది. ఒకటే స్కూల్ వేస్తా, ఖర్చు తప్పుతుంది, రూమ్ రెంట్ తప్పుతుంది, ట్రావెలింగ్ తప్పుతాయి, ఇవన్నీ తప్పుతాయి అని అంటున్నా. నేను పైసలు ఇవ్వాలా? అయితే పైసలు ఏమో మరి వాళ్ళు వచ్చి ఉంటారు ఇక్కడ. కొంచెం జాబ్ చేసి ఇట్లా నేను నీ పిల్లని బతికియాలా? అరే నేను నిజం చెప్తున్నా, నీ కాడ బడ్జెట్ లేదని తెలిసి మళ్ళీ ఇంత అవసరమా? అప్పుడు పైసలు ఉండే. నువ్వు స్టోరీ చెప్తున్నావు నీకు తెలుసు నాకు తెలుసు, నువ్వు స్టోరీ చెప్తున్నావు నీకు తెలుసు నాకు తెలుసు. అరే నేను నిజం చెప్తున్నా, నువ్వు ఏడో కెమెరా పెట్టినావు అని చెప్పి నీకు తెలుసు నాకు తెలుసు. నేను నిజం హెడేక్ వస్తున్నాను కదా, తెచ్చిన టాబ్లెట్ వేసుకొని పండుకో గమ్మున. అన్ని సుత్తి కహానీలు చెప్పకు. నేను నిజం చెప్తున్నా, కావాలంటే ఫోన్ మాట్లాడిస్తా, కావాలంటే నేనేమున్నది నక్కానే అంటది ఆమె, నక్కానే అంటది ఆమె, అక్కనే అంటది. అక్క ఇంకెవరన్నా ఉన్నారా నాకు? ఆమె అక్క అంటది, వాళ్ళ తమ్ముడు కూడా అక్క అంటాడు, వాళ్ళ అమ్మ నన్ను బిడ్డ అంటది. మా ఇంట్లో బాధపడితే బాధపడతారేమో కానీ అదే బాధ ఎందుకులే పడడము. ఉండని జాయింట్ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ ఉంటాను, నీకు కూడా మంచిగా ఉంటుంది, లేం కాదు, తెచ్చుకోపు. అరే నేను నిజం చెప్తున్నా. ఏ పోమయ్యూ ఊకే ఉరిపియకు నాకు. జరుగు, నా ఫోన్ ఏది? బ్యాగ్లోనే పెట్టినా నేను.